శ్రీవల్లి, ఏమన్నా చెప్పాలా? నాకిప్పుడు బాగానే ఉందక్క. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అనుకుంటున్నాను ఏంటే వెళ్ళిపోతాను అని చెప్పకుండా. శ్రీవల్లి, నువ్వు అనుకుంటున్నావు సరే, ఎక్కడికని వెళ్తావు? ఎవరున్నారని వెళ్తావు? అది చెప్పు. నాలాంటి వాళ్ళకి ఆ దేవుడే దిక్కక్క. ఆ దిక్కే వెతుక్కుంటూ వెళ్తాను. అది కాదమ్మా, ఆడపిల్లవి, రోజులు అసలే బాలేవు. ఎటు వెళ్లాలో కూడా తెలియకుండా ఎటని వెళ్తావు? పోనీ కొన్ని రోజులు ఇక్కడే ఉండు. ఏం మాట్లాడుతా ఉండవు బా? ఈ అమ్మాయే తన వల్ల ఏ సమస్య రాకుండా వెళతాను అంటుంటే మీరు ఆపుతారేంది? అది ఇంట్లో ఉంటే వచ్చే సమస్యలకు ఎవరు బాధ్యులో? ఒక్కసారి కాసిని చూడు. తనని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా. అంటే పెద్దమ్మా, ఆ టైంలో అన్నాను. ఏ టైంలో అన్నా ఆ పిల్ల ఈయన్నే ఉంటే ఇట్టే అవుతుంది. నువ్వు గమ్మునుండు. నేను వెళ్తానక్క. దయచేసి ఒప్పుకోండి. ఏదో ఒక చోట నాకంటూ దొరక్కపోదు. నేను బానే ఉంటాను. అలా కాదు శ్రీవల్లి, నిన్ను ఒంటరిగా పంపడానికి నాకు మనసు రావట్లేదు. నీ తరపు వాళ్ళు ఎవరన్నా ఉన్నారని తెలిసినా కనీసం నిన్ను అక్కడన్నా వదిలితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. తెలిసి మాట్లాడుతుండావో తెలియక మాట్లాడుతుండావో నాకు అర్థం కావడం లేదమ్మీ. శ్రీవల్లి అనాథాన్ని తెలిసి తన తరపు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే యాడ్నుంచి తెస్తది? ఆ అమ్మిని పంపడం నీకిష్టం లేదని మాకు కనపడతా ఉండాది. అట్టంటప్పుడు పంపించేస్తానని కాచికి మాట ఇవ్వడం దేనికి? మాట తప్పడానికి కాకపోతేనో? ప్లీజ్ అక్క, నా వల్ల మీ మాట పోకూడదు. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతాను. పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవ్వరూ లేరయ్య గారు. మా అమ్మ ఫోటో తప్ప నాకెవ్వరూ లేరు. మీ అమ్మగారి ఫోటో నీ దగ్గర ఉందా? ఉందక్క. ఆ ఫోటో ఎక్కడుందమ్మా? నా బ్యాగ్ లోనే ఉందయ్య గారు. తీసుకురామ్మా, ఒకసారి చూస్తాం. ఆ ఫోటో పేపర్లోనో టీవీలోనో వేయిస్తాం. ఆ ఫోటో చూసి నీకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తారు. నిన్ను వాళ్ళ దగ్గరికే పంపిస్తాం. నువ్వు క్షేమంగా